హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏకాదశికి చేసుకునే పలహారాల్లో గోధుమ రవ్వతో చేసిన ఉప్మా చూపిస్తున్నాను. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. కరివేపాకు, టమోటాలు, శనగబ్యాళ్ళు, మినప్పాళ్ళు, పచ్చిమిరపకాయ చీలికలు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. స్టవ్ ఉప్పు తగినంత ఉప్పు తీసుకున్నాను. కడాయిలు తీసుకొని ఆయిల్ వేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. శనగబ్యాళ్ళు, మినప్పాళ్ళు తీసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమోటాలు తీసుకొని సన్నగా వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత మనం కావాల్సినంత ఒక గ్లాస్ రవ్వకు 3 గ్లాసులు నీళ్లు తీసుకొని వేసుకున్నాము. ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. మామూలు గళ్ళ ఉప్పే వేసుకుంటున్నానండి. ఎసురు మరిగాక ఆ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ సిమ్ పెట్టుకొని సిమ్లోనే ఉప్మాను మగ్గనిచ్చానండి. ఈ విధంగా ఉప్మా తయారైంది చూడండి. నేను దీనికి తెల్లగడ్డ లేకుండా కొబ్బరి పొడి చేశాను. ఈ విధంగా ఉప్పు, కారం, కొబ్బరి మాత్రమే మిక్సీకి వేసి కొబ్బరి పొడి చేశాను. ఈ విధంగా ఉప్మా కొబ్బరి పొడి సరిపోయిందండి ఈ పలహారం. బాయ్ ఫ్రెండ్స్.